చాలా మంది స్టూడెంట్స్ అయితే M3 ని చాలా డిఫికల్ట్ గా చూస్తుంటారు. సో ఫస్ట్ ఇక్కడ ఏమంటే ఈ మనం M3 ఈజీగా పాస్ అవ్వాలంటే ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అంటే హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వినోద్ వికెమెనర్జీ. సో టుడే వీడియోలో మనం M3 ఎలా పాస్ అవ్వాలి, ఏ యూనిట్స్ నుంచి మనం ఏ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే ఈజీగా పాస్ అవ్వచ్చు, ఏ మెథడ్స్ నేర్చుకుంటే ఈజీగా మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు అనేది నేను ఈ వీడియో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలా మంది స్టూడెంట్స్ అయితే M3 ని చాలా డిఫికల్ట్ గా చూస్తుంటారు. సో ఈ వీడియోలో నేను ఆ డిఫికల్ట్ ఏం లేకుండా ఎలా పాస్ అవ్వాలి, ఏ ట్రిప్స్ యూజ్ చేస్తే మనం ఈజీగా పాస్ అవ్వచ్చు అనేది నేను ఈ వీడియోలో టోటల్ గా చెప్తాను. క్లారిటీగా ఈజీగా అయితే పాస్ అవ్వచ్చు. సో ఇంకోటి ఏమంటే ప్రాక్టీస్ చేస్తేనే మీరు పాస్ అవుతారు. ఎవరైనా మేము ప్రాక్టీస్ చేయకుండా పాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఉంటే ఈ వీడియో అయితే స్కిప్ చేసేది గైస్. నేనేం చెప్తున్నానంటే ఈ వీడియోలో మీరు ప్రాక్టీస్ చేసి నేను చెప్పే ట్రిప్స్ అండ్ ట్రిక్స్ యూజ్ చేస్తే ఈజీగా పాస్ అవ్వచ్చు. నేను ఎక్కువ హార్డ్ వర్క్ చేయమని చెప్పలేదు, జస్ట్ ప్రాక్టీస్ చేసి నేను చెప్పే రూల్స్ ఫాలో అవుతే మీరు ఈజీగా పాస్ అవ్వచ్చు. నేను ఇక్కడ ఈ వీడియోలో అయితే ఫస్ట్ ట్రిప్స్ చెప్తాను కొన్ని. ఆ ట్రిప్స్ చెప్పినాక నెక్స్ట్ ఏ యూనిట్ నుంచి మనం మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు, ఏ యూనిట్ నుంచి ఈజీగా మార్క్స్ గెయిన్ చేయొచ్చు, ఏ మెథడ్స్ నేర్చుకుంటే మనం మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు మొత్తం నేను ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఈ వీడియోకి అయితే ఒక 50 lakhs అయితే టార్గెట్ పెడుతున్నాను. ఆ 50 lakhs టార్గెట్ కంప్లీట్ చేయండి గైస్. సో ఫస్ట్ ఇక్కడ ఏమంటే ఈ మనం M3 ఈజీగా పాస్ అవ్వాలంటే ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అంటే ప్రెజెంటేషన్ ఇంపార్టెంట్. సో పేపర్ ప్రెజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఏం నేర్చుకున్నావో, నువ్వు ప్రాక్టీస్ చేసి ఏం నేర్చుకున్నావు అది ప్రెజెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎంత నేర్చుకున్నా కూడా ప్రెజెంటేషన్ సరిగ్గా లేకుంటే నీకు మార్క్స్ అనేది రావు, రిడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇంకోటి ఏమంటే ఇక్కడ చాలా మంది పేపర్ ప్రెజెంటేషన్ పర్ఫెక్ట్ గా ఇస్తుంటారు, కానీ ఆ క్వశ్చన్ కి రిలేటెడ్ గా రాసి ఆన్సర్ పర్ఫెక్ట్ గా లేకున్నా కూడా మార్క్స్ అనేది గెయిన్ చేస్తుంటారు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, పేపర్ ప్రెజెంటేషన్ ఇంపార్టెంట్. పేపర్ ప్రెజెంటేషన్ మనం పర్ఫెక్ట్ గా చేస్తే మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. మార్క్స్ అనేది డిక్రీజ్ చేయడానికి ఛాన్సే ఉండకుండా మనం పర్ఫెక్ట్ గా చేయాలి. అలా అని హ్యాండ్ రైటింగ్ పర్ఫెక్ట్ గా రాయాలని నేను చెప్పను. పేపర్ ప్రెజెంటేషన్ పర్ఫెక్ట్ గా ఉండాలి. నువ్వు ఏం నేర్చుకున్నావు అది మనకు అర్థమయ్యేటట్టు కాకుండా పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు ఉండాలని నేను చెప్తున్నాను. అది మెయిన్ పాయింట్ పేపర్ ప్రెజెంటేషన్ పాస్ అవ్వడానికి. ఇంకోటి ఏమంటే మనం ఎగ్జామినర్స్ కరెక్షన్ చేసే వాళ్ళని విసిగించకూడదు. ఎందుకంటే వాళ్ళు విసిగిస్తే మన మార్క్స్ వచ్చే క్వశ్చన్స్ లో కూడా మార్క్స్ అనేది డిక్రీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఎలా అంటే ఇప్పుడు చాలా మంది ఇక్కడ M3లో ఫస్ట్ క్వశ్చన్ లో ఏ బి ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ ఏ వచ్చి ఫస్ట్ రాసి ఫస్ట్ బి వచ్చి లాస్ట్ రాసే అలా రాయకూడదు. ఎలా అంటే ఫస్ట్ ఏ రాసావు అనుకోండి, నీకు ఫస్ట్ ఏ పర్ఫెక్ట్ గా వస్తే ఆ ఫస్ట్ ఏ పర్ఫెక్ట్ గా రాసి నెక్స్ట్ ఫస్ట్ బికి ప్లేస్ వదిలి సెకండ్ ఏ స్టార్ట్ చెయ్యి. ఎందుకంటే మనం వాళ్ళని విసిగించకూడదు, విసిగిస్తే మార్క్స్ రెడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకోటి ఏమంటే నువ్వు 1A పర్ఫెక్ట్ గా రాస్తే 1B నువ్వు అసలు నీకు 1B రాదు. ఆ క్వశ్చన్ కి రిలేటెడ్ గా నువ్వు ఏం విన్నావో క్లాస్ లో ఆ క్వశ్చన్ రిలేటెడ్ గా నువ్వు రాయి. అసలు వాళ్ళ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ఆ క్వశ్చన్ కి నీకు ఏం వచ్చు అదే మొత్తం ఇక్కడ రాయి. ఇంకోటి ఏమంటే చాలా మంది స్టూడెంట్స్ మ్యాథ్స్ లో కూడా థియరీ రాస్తుంటారు. అలా చేయొద్దండి. ఆ క్వశ్చన్ కి నీకు రిలేటెడ్ గా ఏం నేర్చుకున్నావు, క్లాస్ లో సార్ చెప్పేటప్పుడు ఏం విన్నావో అది రిలేటెడ్ గా రాయి. అది పేపర్ ప్రెజెంటేషన్ పర్ఫెక్ట్ గా రాయి. వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ ఒకసారి రాసి దానికి రిలేటెడ్ గా నువ్వు ఏం నేర్చుకున్నావు, ఏం ఫార్ములా యూజ్ చేసి నువ్వు ఆన్సర్ అనేది పర్ఫెక్ట్ గా రాయాలి. నీకు ఆన్సర్ అనేది పర్ఫెక్ట్ గా రాకపోయినా పేపర్ ప్రెజెంటేషన్ పర్ఫెక్ట్ గా చేసి దానికి రిలేటెడ్ గా నువ్వు ఏం రాసినా కూడా నువ్వు ఫెయిల్ అయ్యే సిచ్యువేషన్స్ లో నీకు మార్క్స్ అనేది ఇవ్వడంలో చాలా మంది అయితే చేస్తుంటారు. సో ఇలాంటప్పుడు చేయాలి ఏమిటంటే 1A పర్ఫెక్ట్ గా రాసి 1B దానికి రిలేటెడ్ గా నువ్వు రాయి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే చాలా మంది క్వశ్చన్స్ నాకు ఇక్కడి వరకే వచ్చు ఇవే రాస్తాము అనేది చాలా మంది వచ్చేస్తుంటారు. అలా చేయకూడదు. నువ్వు పర్ఫెక్ట్ గా ఏం నేర్చుకున్నావు రాసేసి నువ్వు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చెయ్యి. అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి వస్తే నువ్వు పాస్ అవ్వడానికి గ్యారంటీ ఉంటుంది. అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయి. నీకు రాకపోయినా ఆ రిలేటెడ్ గా ఏం వస్తుందో అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయి. అటెంప్ట్ చేసేసే నువ్వు రా. 3 hours స్పెండ్ చేయి ఎగ్జామ్ రాయడానికి. 3 hours స్పెండ్ చేస్తేనే నువ్వు మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ మేము కొన్ని క్వశ్చన్స్ నేర్చుకున్నాం, ఆ క్వశ్చన్స్ రాసేస్తే మేము వచ్చేస్తాం, మేము పాస్ అయిపోతాం అని చాలా మంది అనుకుంటారు. కానీ మనం రాసింది మనకి రైట్ అనిపించవచ్చు, కానీ ఎగ్జామినర్స్ కరెక్ట్ చేసేప్పుడు అనిపించుకోనప్పుడు నువ్వు 26 marks కే పర్ఫెక్ట్ గా రాస్తే 26 marks పర్ఫెక్ట్ గా రాస్తే వాళ్ళకి కరెక్ట్ కాకపోవచ్చు. నీ ప్రెజెంటేషన్ సరిగ్గా లేకపోయినప్పుడు ఒక 2 marks డిక్రీజ్ చేస్తే 24 రావచ్చు. ఆ 24 వచ్చినప్పుడు నువ్వు ఫెయిల్ అయిపోవచ్చు కదా.
సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇంకా ఎక్స్ట్రా క్వశ్చన్స్ కూడా నీకు రాకపోయినా ఆ మెథడ్ రిలేటెడ్ నువ్వు ఏం విన్నామో క్లాస్ లో అది కొంచెం ప్రజెంట్ చేయి. నీకు మార్క్స్ అనేది ఒక 1 మార్క్ 2 మార్క్స్ ఇచ్చినా కూడా నువ్వు పాస్ అయ్యే ఛాన్స్ ఉంది. నువ్వు ట్రై అసలు నువ్వు రాయకుంటే వాళ్ళ మార్క్స్ ఎలా ఇస్తారు? నువ్వు ట్రై చేయాలి కదా, నువ్వు ఏదో ఒకటి రాస్తేనే నీకు మార్క్స్ ఇస్తారు. అలాంటప్పుడు ఏం చేయాలి మనం? అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తేనే మనం పాస్ అవ్వచ్చు. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇంకోటి ఏమంటే చాలా మంది చేసే మిస్టేక్ ఇక్కడ నేను ఇంకోటి చెప్తున్నాను ఏమంటే, ఇక్కడ టైం చాలా వేస్ట్ చేస్తుంటారు. ఫస్ట్ క్వశ్చన్స్ నువ్వు ఏం నేర్చుకున్నావు అది పర్ఫెక్ట్ గా రాసేసి నువ్వు నెక్స్ట్ ఏం క్వశ్చన్స్ రాకున్నా కూడా టైం వేస్ట్ చేయొద్దు. అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. అన్ని క్వశ్చన్స్ నువ్వు రిలేటెడ్ గా ఏం నేర్చుకున్నావు అది పర్ఫెక్ట్ గా అటెంప్ట్ చేయి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. చాప్టర్స్ పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి. ఇక్కడ నువ్వు పాస్ అవ్వడానికి ఇప్పుడు మనం సెమ్ ఎగ్జామ్ 70 మార్క్స్ రాస్తాం. 70 మార్క్స్ రాసేటప్పుడు నీకు మార్క్స్ రావాల్సింది 26 మార్క్స్. 26 మార్క్స్. ఈ 26 మార్క్స్ కి నేను పర్ఫెక్ట్ గా నేర్చుకొని వెళ్ళాను. 2 చాప్టర్స్ పర్ఫెక్ట్ గా నేర్చుకుని 26 మార్క్స్ నేను పర్ఫెక్ట్ గా నేర్చుకొని వెళ్తున్నాను అని పాస్ అవుతాను అనే అసలు అది థింకే మీకు రాకూడదు. ఎందుకంటే ఈ 26 మార్క్స్ మీకు పర్ఫెక్ట్ గా వస్తాయి అనేది ఛాన్సే ఉండదు. మ్యాథ్స్ లో ఒక్క చిన్న స్టెప్ మిస్ చేసినా కూడా మీకు మార్క్స్ అనేది రిడ్యూస్ చేసే ఛాన్స్ ఉంది. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు ఫస్ట్ 2 చాప్టర్స్ ఇక్కడ ఇంకోటి ఏమంటే మనం 5 చాప్టర్స్ ఉంటాయి. 5 చాప్టర్స్ లో 14 మార్క్స్ ఉంటాయి. 14 మార్క్స్ ఉంటాయి. సో ఇక్కడ 14 + 14 + 14 14. సో ఈ 2 14s అంటే ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ పర్ఫెక్ట్ గా నేర్చుకున్నా కూడా 28 మార్క్స్ అయితే వస్తాయి. ఆ 28 మార్క్స్ వచ్చినా కూడా నువ్వు పాస్ అవుతావని గ్యారంటీ లేదు. ఎందుకంటే నువ్వు పర్ఫెక్ట్ గా రాస్తావని నీకు అసలు మనం అనుకుంటాం, కానీ వాళ్ళు కరెక్షన్ చేసే వాళ్ళకి అనిపించదు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఈ 3 యూనిట్స్ లో ఏం చేయాలి? 2 మార్క్స్ ఉంటాయి, నెక్స్ట్ 7 మార్క్స్ ఉంటాయి. ఈ 7 మార్క్స్ ఈ 2 మార్క్స్ ఉన్నప్పుడు 7 మార్క్స్ అంటే 7 మార్క్స్ నెక్స్ట్ 3 మార్క్స్ అనేది యాడ్ చేస్తుంటారు. ఇలా అయినా ఇచ్చు, లేకపోతే 5 అయినా ఇవ్వచ్చు, లేకపోతే డైరెక్ట్ గా 10 మార్క్స్ అయితే ఇవ్వచ్చు. సో ఇలాంటప్పుడు ఏం చేయాలి? మనం 3rd యూనిట్ లో ఒక 10 మార్క్స్ నేర్చుకోవచ్చు. అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పింటారు. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయినా నేర్చుకొని వెళ్తే మనకి 10 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి పాస్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా అయితే మనం ప్రాక్టీస్ చేయాలి. ఇంకోటి ఏంటంటే 26 మార్క్స్ పర్ఫెక్ట్ గా నేర్చుకొని వెళ్ళొద్దండి. మన పాస్ మార్క్స్ 40 మార్క్స్. ఇలా అయితే ప్రాక్టీస్ చేయండి. మనం పాస్ మార్క్స్ అనేది 40 మార్క్స్. 40 మార్క్స్ నువ్వు ప్రజెంట్ చేస్తేనే నీకు 26 మార్క్స్ అనేది వస్తాయి అని గ్యారంటీ ఉంది. సో అలాంటప్పుడు ఏం చేయాలి? నువ్వు 40 మార్క్స్ అనేది ఒక గోల్ పెట్టుకోవాలి. నాకు 70కి 40 రావాలి. ఆ 70కి 40 రావాలంటే నేను ఏ మెథడ్స్ నేర్చుకోవాలి అనేది మనం చూసుకోవాలి. ఇప్పుడు ఈ 40 మార్క్స్ కావాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ 2 యూనిట్స్ 28 మార్క్స్. నెక్స్ట్ ఇక్కడ 2 మార్క్స్, ఇక్కడ 2 మార్క్స్, ఇక్కడ 2 మార్క్స్. ఎంత అవుతాయి? 26 ఒక 6 32 అవుతాయి. 28 ఒక 6 34. ఇంకా 6 మార్క్స్ మనం ఏం చేయాలి? ఇక్కడైనా ఒక 10 మార్క్స్ నేను గ్యారంటీగా చెప్తున్నా. ఒక 10 మార్క్స్ నేర్చుకోండి. మీకు అంత టైం లేదు, మేము హార్డ్ వర్క్ చేయలేము, మాకు అసలు నాకు మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు అనుకునే వాళ్ళు ఒక 10 మార్క్స్ నేర్చుకోండి. ఈజీగా పాస్ అవ్వచ్చు. ఈ 2 యూనిట్స్ పర్ఫెక్ట్ గా నేర్చుకోండి. ఈ 3 యూనిట్స్ లో ఒక 10 మార్క్స్ నేర్చుకోండి. 2 మార్క్స్ ఒకటి నేర్చుకోండి. ఖచ్చితంగా 100% క్వశ్చన్ ఒకటి ఉంటుంది 2 మార్క్స్ గ్యారంటీగా. ఆ యూనిట్ నుంచి ఆ 2 మార్క్స్ పర్ఫెక్ట్ గా వస్తుంది అని కొంతమంది ఫ్యాకల్టీ చెప్పింటారు. అది పర్ఫెక్ట్ గా నేర్చుకోండి, ఈజీగా పాస్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మేము అసలు అలా ప్రాక్టీస్ చేయలేము, మేము 2 యూనిట్స్ పర్ఫెక్ట్ గా నేర్చుకోలేము అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ 10 మార్క్స్ రావచ్చు, ఇక్కడ 10 మార్క్స్, ఇక్కడ 10 మార్క్స్. 3 యూనిట్స్ నుంచి 10 మార్క్స్ అనేది పర్ఫెక్ట్ గా నేర్చుకోండి. 10 మార్క్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి. ఆ యూనిట్స్ నుంచి ఏముంటాయో క్వశ్చన్ బ్యాంక్, కాలేజ్ ఇచ్చిన పీడిఎఫ్ ప్రిఫరెన్స్ చాలా ఇవ్వండి. కాలేజ్ వాళ్ళు ఏది ఇచ్చారో పీడిఎఫ్ ఆ క్వశ్చన్ బ్యాంక్ కి చాలా ప్రిఫరెన్స్ ఇవ్వండి. మోడల్ పేపర్స్ ఏదైతే ఇచ్చింటారో కాలేజ్ వాళ్ళు ఆ మోడల్ పేపర్స్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి క్వశ్చన్ బ్యాంక్ ప్రిఫరెన్స్ ఇస్తే ఈ 10 మార్క్స్ రాయడం చాలా ఈజీ అవుతుంది. నేను చెప్తున్నాను ఏదంటే, ఈ అటానమస్ కాలేజెస్ లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే క్వశ్చన్ బ్యాంక్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, మోడల్ పేపర్స్ కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్ లోనే మీకు ఇస్తుంటారు, కానీ మెథడ్స్ ఇస్తుంటారు అంతే. ఆ మెథడ్స్ ఇస్తుంటారు, వాల్యూస్ షేర్ చేసినప్పుడు మనం మెథడ్స్ నేర్చుకుంటున్నాం కాబట్టి క్వశ్చన్ అయితే అటెంప్ట్ చేయొచ్చు. సో అలాంటప్పుడు మనము మెథడ్ పర్ఫెక్ట్ గా రాస్తాం. ఆన్సర్ వస్తుందో రాదో కరెక్ట్ అది వేరే విషయం. మనం మెథడ్ పర్ఫెక్ట్ గా అయితే రాయాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఈ 14 మార్క్స్ నేర్చుకుని వెళ్తుంటారు, కానీ ఈ 40 మార్క్స్ అయితే నేర్చుకుని వెళ్తుంటారు. సో అలాంటప్పుడు ఏం చేయాలి? ఒక 2 మార్క్స్ అయితే గ్యారంటీగా ఉంటుంది కాబట్టి ఆ 2 మార్క్స్ నేర్చుకొని వెళ్ళండి. 2 మార్క్స్ అనేది నీకు పాస్ అవ్వడానికి కొంచెం ఛాన్స్ ఇస్తుంది. ఎందుకంటే నువ్వు 2 మార్క్స్ అనేది ఒక్కొక్క క్వశ్చన్స్ లో ఎలా ఉంటుందంటే 2 లైన్స్ ఉంటుందంటే ఆన్సర్ జస్ట్ ఒక ఫార్ములా యూజ్ చేసి నీకు ఆన్సర్ అయితే వచ్చేస్తుంటుంది. అలాంటి క్వశ్చన్స్ ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఎందుకంటే పాస్ అవ్వాలి కాబట్టి అలాంటి క్వశ్చన్స్ ఒకసారి చూసుకొని వెళ్తే జస్ట్ చిన్న ఫార్ములా యూజ్ చేసి ఆన్సర్ వస్తుంది. అలాంటి క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి, క్వశ్చన్స్ చూసుకొని వెళ్ళండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్.
ఇలా అయితే మనం పాస్ అవుతాం. ఫస్ట్ ఈ ట్రిప్స్ అండ్ ఈ ట్రిక్స్ యూస్ చేయండి. మెయిన్ పేపర్ ప్రెజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. పేపర్ ప్రెజెంటేషన్ పర్ఫెక్ట్ గా చేయండి, ఇది మెయిన్. నెక్స్ట్ యూనిట్ వైజ్ ఏ మెథడ్స్ నేర్చుకోవాలి, అసలు మనం ఎక్కడ మార్క్స్ గెయిన్ చేయొచ్చు, ఏ క్వశ్చన్స్ నేర్చుకుంటే మనం మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. సో నేను ఇక్కడైతే క్లారిటీగా నేను రాసాను, మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయను. ప్రతి మెథడ్ మీకు చెప్తాను, ఎక్కడ మార్క్స్ గెయిన్ చేయొచ్చు కూడా నేను చెప్తాను. క్లారిటీగా చూడండి గైస్. ఫస్ట్ యూనిట్ నుంచి అయితే మ్యాథమెటికల్ లాజిక్. మ్యాథమెటికల్ లాజిక్ లో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ టాటాలజీ. టాటాలజీ చాలా ఇంపార్టెంట్. టాటాలజీ, నెక్స్ట్ పీసీఎన్ఎఫ్, పీడిఎన్ఎఫ్ అండ్ పీడిఎన్ఎఫ్. ఈ 2 మెథడ్స్ లో పర్ఫెక్ట్ గా నేను చెప్తున్నాను కదా, 5 మార్క్స్ గ్యారంటీ. 5 మార్క్స్ గ్యారంటీగా వస్తాయి. 5 మార్క్స్ పీసీఎన్ఎఫ్, పీడిఎన్ఎఫ్. ఇంకోటి ఏమంటే లాజికల్ ఈక్వాలెంట్. లాజికల్ ఈక్వాలెంట్, లాజికల్ ఈక్వాలెంట్. ఈ క్వశ్చన్స్ పర్ఫెక్ట్ గా ఈ 3 క్వశ్చన్స్ లో ఒక 5 మార్క్స్ అయితే మీరు గ్యారంటీగా రాయొచ్చు. ఈ 3 మెథడ్స్ నేర్చుకోండి. ఈ 3 మెథడ్స్ నేర్చుకుంటే ఫస్ట్ యూనిట్ నుంచి మనం ఒక 5 మార్క్స్ అయినా అటెంప్ట్ చేయొచ్చు. ఒక్కొక్కసారి 10 మార్క్స్ కూడా అటెంప్ట్ చేయొచ్చు. 10 మార్క్స్ కూడా అటెంప్ట్ చేయొచ్చు. అంటే ఈ టాటాలజీలో 5 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఇచ్చి పీసీఎన్ఎఫ్, పీడిఎన్ఎఫ్ లో ఒక 5 మార్క్స్ ఇస్తుంటాడు. అలాంటప్పుడు మనం 10 మార్క్స్ కూడా గెయిన్ చేయొచ్చు. అయినా కూడా మనం ఒక 5 మార్క్స్ ఇస్తారు అనుకుందాం. ఈ 5 మార్క్స్ ఇస్తుంటారు. నెక్స్ట్ 2 మార్క్స్ కి సింబలైజ్ ద ఫాలోయింగ్ ఆర్గ్యుమెంట్స్ అని ఒక ఇంగ్లీష్ లో కొన్ని ఉంటాయి. అంటే మనం ఇప్పుడు లయన్స్ ఆర్ అనిమల్స్, లయన్స్ ఆర్ డేంజరస్ అనేది కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, ఒకసారి క్వశ్చన్స్ చూడండి. క్వశ్చన్స్ కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఆ క్వశ్చన్స్ కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఒక 5 మార్క్స్ కూడా ఇస్తుంటారు. అవి చాలా ఈజీ. కానీ మనం అలాంటప్పుడు ఏం చేయాలి, ఆ ఈజీ మెథడ్స్ కాబట్టి ఒకసారి చూసుకోండి. సింబలైజ్ చేసేటివి, సింబలైజ్, ఇవి ఇంపార్టెంట్. ఫస్ట్ యూనిట్ నుంచి నేను ఇవే ఇస్తున్నాను, ఎక్కువ ఇవ్వటం లేదు. ఎందుకంటే మీరు పాస్ అవ్వడానికే చూస్తున్నారు కాబట్టి ఈ 4 మెథడ్స్ నేర్చుకుంటే మీరు పర్ఫెక్ట్ గా రాయొచ్చు. ఫస్ట్ యూనిట్ నుంచి ఇది పాస్ అవ్వడానికి. నెక్స్ట్ వచ్చి సెకండ్ యూనిట్. థియరీ. ఫస్ట్ మెథడ్ వచ్చి నెంబర్, పాజిటివ్ నెంబర్స్ అనేది 300 డివైడెడ్ బై అనే క్వశ్చన్స్ ఉంటాయి. ఆ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంటుంది, ఒకసారి చూడండి. ఆ క్వశ్చన్స్ కొంచెం ప్రాక్టీస్ చేయండి. పాజిటివ్ నెంబర్స్ ఆర్ ఫైండ్ నెంబర్, పాజిటివ్ నెంబర్స్. ఇలా రాస్తే మీకు అర్థం కాకపోవచ్చు, స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తుంటాను ఆ క్వశ్చన్. అలాంటి క్వశ్చన్స్ కొంచెం ప్రాక్టీస్ చేయండి, అదొక మెథడ్. నెక్స్ట్ వచ్చి కాంపోజిషన్ ఫైండ్ అవుట్ చేయడం. కాంపోజిషన్ అంటే ఎఫ్ ఆఫ్ జీ అండ్ జీ ఆఫ్ ఎఫ్, ఇలాంటి క్వశ్చన్ ఉంటుంది. ఆ క్వశ్చన్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఆ క్వశ్చన్ ప్రాక్టీస్ చేసినప్పుడు మనకు 10 మార్క్స్ ఇస్తుంటారు. డైరెక్ట్ 10 మార్క్స్ ఇస్తుంటారు. ఒక్కొక్కసారి 5 మార్క్స్ ఇస్తుంటారు. కానీ మనం ఏమేమి 5 మార్క్స్ ఇస్తుంటారు కాబట్టి 5 మార్క్స్ తీసుకోండి. మనం డిక్రీజ్ వాల్యూస్ తీసుకోవాలి. ఒకసారి 10 మార్క్స్ ఇస్తే అది మన లక్. 10 మార్క్స్ ఇస్తే మనం లక్ కాబట్టి ఒకసారి రాసేస్తే 10 మార్క్స్ గ్యారంటీగా వస్తుంది. నెక్స్ట్ వచ్చి థర్డ్ మెథడ్ వచ్చి డిస్ట్రిబ్యూటివ్ లాటిస్ అని ఒక మెథడ్ ఉంటుంది. డిస్ట్రిబ్యూటివ్ లాటిస్ ఇంపార్టెంట్ మెథడ్స్ చెప్తున్నాను. ఈ మెథడ్స్ నేర్చుకోండి. ఈ మెథడ్స్ నేర్చుకుంటే మనం ఎక్కడ మార్క్స్ గెయిన్ చేయొచ్చు నేను చెప్తున్నాను. నెక్స్ట్ అబేలియన్ గ్రూప్ అని, అబేలియన్ గ్రూప్ ఇది ఒక మెథడ్. నెక్స్ట్ ఈ 4 మెథడ్స్ నేర్చుకుంటే మీరు ఈజీగా మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు. ఈ నెంబర్, పాజిటివ్ నెంబర్స్ లో ఒక టూ క్వశ్చన్స్ ఉంటాయి. నేను 2 క్వశ్చన్స్ అంటే టెలిగ్రామ్ ఛానల్లో మీకు మోడల్ పేపర్ సెండ్ చేస్తాను. నేను ఆ మోడల్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. జాయిన్ అయ్యి అక్కడ మోడల్ పేపర్ పెట్టింటాను. ఆ మోడల్ పేపర్ ఒకసారి రెఫర్ చేయండి. ఈ 2 క్వశ్చన్స్ నేను మోడల్ పేపర్స్ లో ఇస్తాను. ఆ 2 క్వశ్చన్స్ ఒకసారి రెఫర్ చేయండి. ఆ 2 క్వశ్చన్స్ లో క్వశ్చన్ అయితే గ్యారంటీగా వచ్చే ఛాన్స్ ఉంది. 90% ఛాన్స్ ఉంది 5 మార్క్స్ రావడానికి. 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 2 క్వశ్చన్స్ పర్ఫెక్ట్ గా నేర్చుకోండి. 5 మార్క్స్ గ్యారంటీగా వచ్చే ఛాన్స్ ఉంది ఆ 2 క్వశ్చన్స్ లో ఒకటి. నెక్స్ట్ వచ్చి ఇవి సెకండ్ యూనిట్ నుంచి. నెక్స్ట్ థర్డ్ యూనిట్ చూద్దాం. థర్డ్ యూనిట్ లో ఎలిమెంటరీ కాంబినేటరీస్ అనే చాప్టర్ నేమ్. నెక్స్ట్ ఇక్కడ హౌ మెనీ వేస్ అంటే ఇక్కడ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంటే ఎక్కువ యూజ్ చేస్తుంటారు. ఇక్కడ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. సో పర్మిటేషన్ నుంచి కొన్ని క్వశ్చన్స్ ఇవ్వచ్చు, కాంబినేషన్ నుంచి కొన్ని క్వశ్చన్స్ ఇవ్వచ్చు. ఆ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు హౌ మెనీ వేస్ అలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. హౌ మెనీ వేస్ ఫైండ్ అవుట్ చేసే క్వశ్చన్స్. నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్ లో మ్యాథమెటిక్స్ అని ఇచ్చేసి
నెక్స్ట్ గ్రామర్ అలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఇచ్చి ఇప్పుడు ఏపీఎల్ యాపిల్ ఇచ్చారు అనుకోండి, యాపిల్ లో ఇక్కడ ఫ్యాక్టోరియల్ మనకు ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఆ ఫార్ములా యూజ్ చేసి మనం టోటల్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి 5 ఫ్యాక్టోరియల్ బై కామన్ గా ఏమన్నా ఉన్నాయా, ఇక్కడ 2 ఉంది, 2 ఫ్యాక్టోరియల్, నెక్స్ట్ 1 ఫ్యాక్టోరియల్ 1 కాబట్టి 2 ఫ్యాక్టోరియల్, 5 ఫ్యాక్టోరియల్ బై డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్. ఇలాంటి క్వశ్చన్స్ కొన్ని ఇస్తుంటారు. ఆ క్వశ్చన్స్ ఒకసారి చూసుకోండి, చాలా ఆ క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్. 5 మార్క్స్ 10 మార్క్స్ అయితే ఈ క్వశ్చన్స్ ఇస్తుంటారు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఇక్కడ కోఎఫిషియంట్ ఫైండ్ అవుట్ చేసేది. కోఎఫిషియంట్ ఫైండ్ అవుట్ చేసి చాలా ఇంపార్టెంట్. ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీగా వస్తుంది. కోఎఫిషియంట్ ఫైండ్ అవుట్ చేసే క్వశ్చన్ గ్యారంటీగా 90% ఛాన్స్ ఉంది. ఈ కోఎఫిషియంట్ ఫైండ్ అవుట్ చేసే క్వశ్చన్స్ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వచ్చి ఇంటిగ్రల్ సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేసేది. ఇంటిగ్రల్ సొల్యూషన్ ఇది ఒక 50% ఛాన్స్ ఉంది, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, నేను గ్యారంటీగా అయితే చెప్పలేను. ఈ మెథడ్ అయితే ఒకసారి చూసుకోండి, అంటే మెథడ్ చూసుకుంటే ఏ క్వశ్చన్ నుంచి కూడా మనం రాయొచ్చు. ఇంటిగ్రల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసే క్వశ్చన్. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చి ఇంటిగ్రల్ సొల్యూషన్. ఇక్కడ 2 థియరమ్స్ ఉంటాయి. 2 థియరమ్స్ పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే ఒక 5 మార్క్స్ గ్యారంటీగా రాయొచ్చు. నాకైతే అనిపిస్తుంది ఈ 2 థియరమ్స్ లో నుంచి ఒక థియరం అయితే పర్ఫెక్ట్ గా ఇస్తుంటాడు. మల్టీనామియల్ అండ్ బైనామియల్, ఈ 2 థియరమ్స్ నుంచి అయితే ఒక థియరం ఇస్తుంటారు. ఆ థియరమ్స్ పర్ఫెక్ట్ గా నేర్చుకోండి. ఆ 2 థియరమ్స్ నేర్చుకోండి, ఒక 5 మార్క్స్ రావడానికి గ్యారంటీ ఉంది. ఇది థర్డ్ యూనిట్ నుంచి. నెక్స్ట్ 4th యూనిట్ చూద్దాం. 4th యూనిట్ రికరెన్స్ రిలేషన్. చాప్టర్ నేమ్ లోనే ఉంది, మనం ఏం నేర్చుకోవాలి ఇక్కడే ఉంది. రికరెన్స్ రిలేషన్ అంటే రికరెన్స్ రిలేషన్ క్వశ్చన్స్ ఏది ఇచ్చినా మనం రాయాలి. ఆ రికరెన్స్ రిలేషన్ ఫస్ట్ మెథడ్ వచ్చి రికరెన్స్ రిలేషన్. ఈ రికరెన్స్ రిలేషన్ పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే ఒక 5 మార్క్స్ ఆర్ 10 మార్క్స్ గ్యారంటీగా మీరు రాయొచ్చు. రికరెన్స్ రిలేషన్ ఈ రికరెన్స్ రిలేషన్స్ లో త్రీ టైప్స్ ఉంటాయి. ఈక్వల్ టు తర్వాత కాన్స్టెంట్ టర్మ్ ఇవ్వడం, నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్ ప్లస్ ఎన్ టర్మ్ ఇవ్వడం, కాన్స్టెంట్ టర్మ్ ప్లస్ ఎన్ టర్మ్ ప్లస్ ఎన్ స్క్వేర్ టర్మ్. ఆ 3 టైప్స్ నేర్చుకుంటే 10 మార్క్స్ ఆర్ 5 మార్క్స్ గ్యారంటీగా అటెంప్ట్ చేయొచ్చు. 100% నేను చెప్తున్నాను, 5 మార్క్స్ ఆర్ 10 మార్క్స్ గ్యారంటీ. 90% 10 మార్క్స్ రావడానికి 10 మార్క్స్ ఇస్తుంటారు ఈ రికరెన్స్ రిలేషన్స్ లో. ఒకసారి టైప్స్ చూసుకోండి. కాన్స్టెంట్ టర్మ్, నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్ ప్లస్ ఎన్ టర్మ్, కాన్స్టెంట్ టర్మ్ ప్లస్ ఎన్ టర్మ్ ప్లస్ ఎన్ స్క్వేర్ టర్మ్స్. ఆ క్వశ్చన్స్ అయితే ఒకసారి చూసుకొని పర్ఫెక్ట్ గా చూడండి. ఈ రికరెన్స్ రిలేషన్ పర్ఫెక్ట్ గా పాస్ అవ్వడానికి ఈజీ క్వశ్చన్, ఈజీ మెథడ్. ఈ రికరెన్స్ రిలేషన్ 10 మార్క్స్ గ్యారంటీగా వస్తుంది. రికరెన్స్ రిలేషన్ ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. గ్యారంటీ క్వశ్చన్, ఇది గ్యారంటీ మెథడ్. నెక్స్ట్ వచ్చి జనరేటింగ్ ఫంక్షన్స్. ఈ జనరేటింగ్ ఫంక్షన్స్ ఇక్కడ 4th యూనిట్ లో చాలా మెథడ్స్ లేవు, ఒక 3-4 ఆర్ మెథడ్స్ ఉంటాయి అంతే. ఆ 3-4 మెథడ్స్ లో ఈ రికరెన్స్ రిలేషన్ జనరేటింగ్ ఫంక్షన్స్ లో చాలా ఇంపార్టెంట్. నేను చెప్పడం ఏమంటే ఈ జనరేటింగ్ ఫంక్షన్స్ కన్నా రికరెన్స్ రిలేషన్ క్వశ్చన్ చాలా ఈజీ అలాగే ఇంపార్టెంట్ కూడా. ఇంపార్టెంట్ ఈ రెండిట్లో ఛాన్స్ ఇవ్వడానికి అయితే రికరెన్స్ రిలేషన్ కి 100% ఛాన్స్ ఉంది. రికరెన్స్ రిలేషన్ క్వశ్చన్ 100% గ్యారంటీగా ఇస్తారు. అది ఒకసారి చూసుకోండి, మెయిన్ ఇంపార్టెంట్. అంతగా చెప్తున్నంటే మీరే అర్థం చేసుకోవాలి రికరెన్స్ రిలేషన్ ఎంత ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి ప్రొసీజర్, అంటే కొన్ని క్వశ్చన్స్ కి ప్రొసీజర్ రాయమంటున్నాడు. ఇన్ హోమోజీనియస్ క్వశ్చన్స్ కి, అలాంటి క్వశ్చన్స్ కి హోమోజీనియస్ క్వశ్చన్స్ అలాంటి టైప్స్ ఉంటాయి. ఆ టైప్స్ కి ప్రొసీజర్ రాయమంటారు. ఎలా చేస్తారు, రికరెన్స్ రిలేషన్ క్వశ్చన్ ఎలా చేస్తారో అడిగినప్పుడు మనం ఫస్ట్ హోమోజీనియస్ క్వశ్చన్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. అది అయిపోయినాక హోమోజీనియస్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఈక్వాలిటీ తర్వాత ఉన్న వాల్యూని బట్టి మనం ఫార్ములా యూజ్ చేసి మనం ఆ పర్టికులర్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసి ఆ పర్టికులర్ సొల్యూషన్ అండ్ హోమోజీనియస్ సొల్యూషన్ ఏవైతే వచ్చింటుందో ఆ ఈక్వేషన్ ద్వారా మనమైతే జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. అలా మనం కొంచెం ఇంగ్లీష్ లో ఎక్స్పాండ్ చేసి మనం రాయాల్సి ఉంటుంది ప్రొసెసర్ అడిగినప్పుడు. ఇలా అయితే చేయాలి. 4th యూనిట్ నుంచి ఇవి మెయిన్ ఇంపార్టెంట్. 4th యూనిట్ పర్ఫెక్ట్ గా నేర్చుకోండి. 14 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. 2 మార్క్స్ కూడా ఈజీగానే ఉంటాయి 4th యూనిట్ లో, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ 5th యూనిట్ గ్రాఫ్స్. ఈ గ్రాఫ్స్ లో మెయిన్ ఇంపార్టెంట్ ప్రిమ్స్ అండ్ క్రుష్కల్స్. ఒక్కోసారి ఎలా ఇస్తారంటే ప్రిమ్స్ క్రుష్కల్స్ అనే క్వశ్చన్ లో అడగడు, కానీ డిఫైన్ మినిమం స్పానింగ్ ట్రీ, ఫైండ్ ద మినిమం స్పానింగ్ ట్రీ ఫర్ ద ఫాలోయింగ్ గ్రాఫ్ అనే క్వశ్చన్స్ అడుగుతుంటాడు. అలాంటప్పుడు మనం ఈ 2 మెథడ్స్ లో ఏ మెథడ్ అయినా చేయొచ్చు. ప్రిమ్స్ అయినా చేయొచ్చు, లేకుంటే క్రుష్కల్స్ అయినా చేయొచ్చు. అక్కడ పర్ఫెక్ట్ గా క్రుష్కల్స్ అడిగితే క్రుష్కల్సే చేయాలి, ప్రిమ్స్ అడిగితే ప్రిమ్సే చేయాలి. కానీ అలా 2 అడగకుండా ఫైండ్ ద మినిమం స్పానింగ్ ట్రీ అడిగితే 2 మెథడ్స్ చేయొచ్చు. ఇది 10 మార్క్స్ అయితే ఇస్తుంటారు. 10 మార్క్స్ గ్యారంటీగా ఉంటుంది, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ సెకండ్ మెథడ్ వచ్చి
ఐసోమార్ఫిక్ ఆర్ నాట్ అనే క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. ఐసోమార్ఫిక్ అని ఆర్ నాట్ ఈ క్వశ్చన్స్ అయితే ఉంటుంది. ఒకసారి చూసుకోండి, గ్రాఫ్స్ ఇచ్చేసింటారు, అవి ఐసోమార్ఫిక్ కాదా అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. థియరీ కొంచెం రాయాలి, డిగ్రీ ఫైండ్ అవుట్ చేసి కొంచెం ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ ఒకసారి చూసుకోండి. ఈ ఐసోమార్ఫిక్ కూడా ఇంపార్టెంట్, కానీ ప్రిమ్స్ క్రూసికల్స్ లో గ్యారంటీగా 90% అయితే వస్తుంటుంది క్వశ్చన్. ఒకసారి ఫస్ట్ మనం 5th నుంచి స్టార్ట్ చేయగానే ప్రిమ్స్ క్రూసికల్స్ ఫస్ట్ చూడండి, అవి ప్రాక్టీస్ చేసేయండి. ప్రిమ్స్ క్రూసికల్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చి హెమిల్టన్ ఆర్ యులేరియన్, హెమిల్టనా కాదా యులేరియనా? ఒక గ్రాఫ్ ఇచ్చి అది హెమిల్టన్ అవుతుందా యులేరియన్ అవుతుందా అనేది ఫైండ్ అవుట్ చేయమంటారు. అక్కడ ఏం లేదు, ఒక చిన్న ప్రాసెస్ ఉంటుంది. అది ఈవెన్ ఎడ్జెస్ ఉంటుందా, ఆడ్ ఎడ్జెస్ ఉంటాయా, ఎడ్జెస్ కి ఏ ఉంటాయి అనేది ఒకసారి చూడాలి. ఈవెన్ ఎడ్జెస్ ఉంటే యులేరియన్, ఆడ్ ఎడ్జెస్ ఉంటే హెమిల్టేనియన్ అనేది ఒక చిన్న ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ చాలా ఈజీ. హెమిల్టన్ యులేరియన్ ఫైండ్ అవుట్ చేసే క్వశ్చన్స్ ఇస్తే చాలా ఈజీ, మనం మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు. ఇక్కడ ఈజీగా ఇస్తే మనం 5 మార్క్స్ ఇస్తుంటారు, ఒకసారి చూసుకోండి. అలా కాకుండా యులేరియన్ డిఫైన్ చేసి హెమిల్టన్ డిఫైన్ చేసి అంటే డెఫినేషన్ రాసి ఒక ఎగ్జాంపుల్ మనమే రాయమంటుంటారు. అలాంటప్పుడు కూడా మనం ఎగ్జాంపుల్ రాయాలి. ఒకసారి గ్రాఫ్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి హెమిల్టన్ కి యులేరియన్ కి, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వచ్చి 4th వచ్చి నాన్ ప్లేనర్ ఆర్ నాట్, నాన్ ప్లేనర్ ఆర్ నాట్ అంటే ఇక్కడ K33 అండ్ K5 అలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి నాన్ ప్లేనర్ అవుతాయా ప్లేనర్ అవుతాయా అనేది మనం ఫైండ్ అవుట్ చేసే క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. ఆ క్వశ్చన్స్ ఒకసారి చూసుకోండి. ఇది గైస్ 5 minutes నుంచి మీరు నేర్చుకోవాల్సింది. పాస్ అవ్వాలంటే ఈ మెథడ్స్ పర్ఫెక్ట్ గా నేర్చుకోండి. కొంతమందికి ఇప్పుడు కూడా డౌట్ రావచ్చు, మేము ఈ మెథడ్స్ ఇప్పుడు చెప్పిన మెథడ్స్ నేర్చుకుంటే మేము పాస్ అవ్వచ్చా అంటే 100% పాస్ అవ్వచ్చు. నేను చెప్పిన ట్రిక్స్ యూజ్ చేసి నేను చెప్పిన మెథడ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే అంటున్నా. ప్రాక్టీస్ చేయకుండా మీరు ఎంతసేపు నేను చెప్పింది విన్నా వేస్ట్. మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు వస్తుంది. నేను ఇప్పుడు చెప్పిన మెథడ్స్ ప్రాక్టీస్ చేసి నేను చెప్పిన ట్రిక్స్ ఫాలో అవుతే ఈజీగా పాస్ అవ్వచ్చు. అట్లీస్ట్ 40 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. మీరు 70కి 40 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. నేను చెప్పిన మెథడ్స్ నేర్చుకోండి, అలాగే చెప్పిన ట్రిక్స్ ఫాలో అవ్వండి, అంతే ఎగ్జామ్ ఈజీగా పాస్ అవ్వచ్చు. గైస్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే క్లారిటీగా నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను ప్రతి కామెంట్ కి అయితే రిప్లై ఇస్తాను. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.